జై కాంగ్రెస్. ఇక్కడ ఒక చరిత్రాత్మక సమావేశం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్య కారకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రియ సోదరులు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానాన్ని, కాంగ్రెస్ పార్టీ యొక్క సామాజిక న్యాయాన్ని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు యొక్క సామాజిక న్యాయం కొరకు జరిగిన పోరాటం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాకముందు గౌరవ సోనియా గాంధీ గారికి తల్లి సోనియామ్మకు వివరించడం జరిగింది. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న 85% అణచివేతపడుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతే సామాజిక న్యాయం వస్తుంది, దళిత వర్గీకరణ కూడా తీరుతుందని చెప్పడం జరిగినది. కానీ రాష్ట్రం ఏర్పడ్డాక 10 సంవత్సరాల ఒక దొర పరిపాలనలో ముఖ్యంగా మన బీసీ వర్గాలు గొర్రెలకు, బర్లకు, చేపలకు, తాటి ఈత చెట్లకు ఎక్కడానికే పరిమితమయ్యి చదువుకి అవకాశాలకు దూరమైన క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో సోనియామ్మ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తానని చెప్పి ముందుకొచ్చి నాయకత్వం వహించి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి గారికి, ప్రియ మిత్రుడు ఉప ముఖ్యమంత్రి, ఒక తపస్సుగా ఈ బీసీ రిజర్వేషన్స్ యొక్క జనగణనని జరిపించిన ఉప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులకి, నా ప్రియ సోదరి సుప్రియా సూలే గారికి, కనిమోలి గారికి, మిగతా పార్లమెంట్ సభ్యులందరికీ కూడా, ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు, వేదికను అలంకరించిన పెద్దలు కేశవరావు గారు, హనుమంతరావు గారు, విజయశాంతి గారికి, మా ప్రియ సోదరి రాష్ట్ర ఇన్ఛార్జ్ అయిన మీనాక్షి నటరాజన్ గారికి, పెద్దలందరికీ నమస్కరిస్తూ ఇక్కడ విశేషంగా వచ్చిన తెలంగాణ నుంచి వచ్చిన అక్క జిల్లలకి, అన్నదమ్ములకి తెలియపరుస్తూ 2 విషయాలు ఇక్కడ ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి చెప్పడం జరిగినది. మనం జరిపింది కుల గణన, మత గణన కాదు. బీజేపీ బీఆర్ఎస్ మూర్ఖులకు తెలియాల్సింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరిపింది కుల గణన. రాజ్యాంగం చెప్తుంది కుల గణన జరగబోతుంది కానీ మత గణన జరగదు. దేశాన్ని విభజించి పరిపాలిస్తున్న బీజేపీ పార్టీ కుల గణనతోటి మండల వ్యవస్థ వచ్చినప్పుడు దాన్ని కమండలంతో అడ్డుకునే ప్రయత్నం చేసినది. కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి మీ అందరి కరతాల ధ్వనులతోటి ఒకసారి చప్పట్లు కొడుతూ వారు ఒక తపస్సుగా రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాన్ని, సామాజిక న్యాయాన్ని జరిపిస్తున్నందుకు వారికి తోడుగా ఉప ముఖ్యమంత్రి జరిపిన ఈ యొక్క ఎంపిరికల్ డేటాని ఏ న్యాయస్థానాలు కూడా అడ్డుకోలేకపోయినాయి. బీజేపీ బీఆర్ఎస్ అడ్డుకునే ప్రయత్నం చేసింది, అడ్డుకోలేకపోయినాయి. ఇక్కడ మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, ఒక బీసీ వ్యక్తిగా మనం ఏ పార్టీ నాయకుడు, మన ముఖ్యమంత్రి మనకు నిలబడ్డప్పుడు బీసీ వర్గాలు, ముఖ్యంగా జాజుల శ్రీనివాస్ కానీ మిగతా బీసీ అసోసియేషన్స్ అందరూ కూడా విజ్ఞప్తి, ఇవాళ గుంట నక్కల్లాగా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కాచుకొని ఉన్నారు. సామాజిక న్యాయం పేరుతోటి ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. నిజమైన సామాజిక న్యాయం చేసేది, చేయగలిగేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఉన్న ప్రభుత్వం చేస్తూ ఉంది. మన కర్తవ్యం ఏందని ఆలోచించాల్సిన సమయం ఇది. ఇక్కడికి వచ్చిన మనందరం కూడా చప్పట్లు కొట్టుకొని వెళ్ళిపోకూడదు. రేపు జరగబోయే స్థానిక ఎన్నికలే కావచ్చు, లేక ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖ్యమంత్రి మనం నాయకత్వాన్ని బలోపేతం చేస్తే, రాహుల్ గాంధీ గారు మన కొరకు జాతీయ స్థాయిలో పోరాటం చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిసారి స్వతంత్రం వచ్చినాక బీసీ కులగణన జరుగుతూ ఉన్నది. రాహుల్ గాంధీ గారిని లేవనెత్తిన అంశంతోనే భయపడి నరేంద్ర మోదీ గారు జనగణనకి హామీ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. వాళ్ళు మోదీ గారు దీన్ని ఆలస్యం చేయగలుగుతాడని అడ్డుకునే ప్రసక్తే లేదు. న్యాయస్థానాలు కూడా అడ్డుకోలేకపోతా ఉన్నాయి. రాష్ట్రపతిని కూడా గతంలో తెలంగాణ ఏ విధంగా కలిసి సాధించుకున్నామో ఆ దిశలో సాధించుకునే ఈ ప్రయత్నంలో నా యొక్క విజ్ఞప్తి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా, వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న వాళ్ళకి, పాత్రికేయ మిత్రుల ద్వారా మా యొక్క సంకల్పాన్ని మీరు ఇదే విధంగా కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బలోపేతం చేస్తూ, ప్రతిపక్షాలు గుంట నక్కలాగా ఉన్న వాళ్ళ యొక్క ఎత్తు జిత్తులని వమ్ము చేస్తూ పార్టీతో నిలబడదాం, ప్రభుత్వాన్ని కాపాడుకుందాం, మన కొరకు వస్తున్న ఈ సామాజిక న్యాయాన్ని కాపాడుకొని తెచ్చుకుందాం, చేయి కలుపుదాం, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్తూ జై హింద్, జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు కేశవరావు గారు, దాని తదుపరి